హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ మంత్ర. ఇవాళ హోమ్ మంత్రాలో ఏ రెసిపీ అనుకుంటున్నారా? ఇది చపాతీలోకైనా, రోటీలోకైనా, బటర్ నాన్ ఏదైనా సరే, పరోటాలకైనా సరే చివరికి చాలా రుచినిస్తుందండి. అదే మొగలాయి ఎగ్ కర్రీ. మరి ఈ మొగలాయి ఎగ్ కర్రీని ఎలా చేయాలో చూద్దామా? ఈ కర్రీ కోసం అయితే ఫస్ట్ ఎగ్స్‌ని బాయిల్ చేసుకోవాలండి. ఇలా కుక్కర్‌లోకి మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ తీసుకొని వాటర్ పోసుకొని ఒక విజిల్ పెట్టుకోండి. ఇలా కుక్కర్‌లో ఎగ్ ఉడకబెట్టుకునేటట్టయితే ఒక విజిల్ వస్తే సరిపోతుందండి. ఒక విజిల్‌కి ఎగ్ బాగా పర్ఫెక్ట్‌గా ఉడుకుతుంది. తర్వాత దీనికోసం నేను మీడియం సైజ్‌వి 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఈ 3 ఉల్లిపాయలని ఇలాగా నిలువుగా కట్ చేసుకోవాలి ముక్కలుగా, సన్న సన్న ముక్కలుగా. ఎందుకంటే మనం ఈ ఉల్లిపాయలతో బ్రౌన్ ఆనియన్స్ తయారు చేసుకుంటాం. అందుకని వీటిని సమానంగా ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉల్లిపాయలు ఇలాగా సమానంగా కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఉల్లిపాయలతో ఇప్పుడు మనం బ్రౌన్ ఆనియన్స్ తయారు చేసుకుందాం. ఈ బ్రౌన్ ఆనియన్స్ కోసం ముందుగా కడాయి పొయ్యి మీద పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఎందుకంటే ఇక్కడ ఉల్లిపాయల్ని మనం డీప్ ఫ్రై చేస్తాం కదా బ్రౌన్ ఆనియన్స్ కోసం. ఈ ఆనియన్స్ మొత్తం ఇలా ఆయిల్‌లో వేసుకొని తర్వాత దీనిలో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది. ఇలా ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఆనియన్స్‌ని ఇలా గరిటెతో కలుపుతూనే ఉండాలండి. లేకపోతే అవి అడుగున మాడిపోతాయి. ఆనియన్స్‌ని మధ్య మధ్యలో ఇలా కింద నుంచి పైకి కలుపుతూ ఆనియన్స్‌ని రెడీ చేసుకోవాలి. చూసారు గదా! ఇలా మొత్తం సమానంగా వేగాలంటే కింద నుంచి పైకి తిప్పుతూ వాటిని అలా వదిలేయకుండా వేయించుతూ ఉండాలండి. ఇప్పుడు ఆనియన్స్ చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఈ ఆనియన్స్‌ని మనం బౌల్‌లోకి తీసి పక్కన పెట్టుకుందాం. చూడండి చాలా చక్కగా ఈ బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఎగ్స్ బాయిల్ అయినాయో లేదో చూద్దాం. చూడండి ఎగ్స్ కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఈ ఎగ్ పైన పెంకు ఒలిచేసుకొని అన్నిటిని పక్కన పెట్టుకుందాం. అయితే ఈ ఎగ్స్‌కి మధ్యలో ఒక ఘాటు పెట్టుకోవాలండి చాకుతో. ఎగ్‌కి ఇలాగా ఘాటు పెట్టుకోవటం వల్ల మనం మసాలాలో వేసినప్పుడు ఆ మసాలా ఎగ్ లోపలికెళ్ళి ఎగ్ ఇంకా టేస్టీగా ఉంటుంది. మనం ఇందాక బ్రౌన్ ఆనియన్స్ వేయించుకున్నాం కదా! అదే ఆయిల్‌లో ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ పసుపు వేసుకొని ఇలా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఘాటు పెట్టుకున్న ఎగ్స్ మొత్తాన్ని ఈ ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్‌లో వేసుకున్న ఎగ్స్‌ని చక్కగా గరిటె పెట్టి ఇలా తిప్పుకుంటూ చక్కగా ఎగ్ మొత్తం సరిగ్గా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోండి. చూసారు గదా! ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన ఎగ్‌ని ఇప్పుడు మనం వేరే బౌల్‌లోకి తీసుకుందాం. ఇలా ఎగ్స్ అన్నింటిని బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను తీసుకున్న ఎగ్స్ అయితే 4 మెంబర్స్ దాకా సరిపోతుందండి ఈ క్వాంటిటీ. మీరు దానిని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా వాటిని వేసుకోండి. ఆ తర్వాత అందులోకి 2 ఇంచుల దాకా అల్లం ముక్కలు వేసుకోండి. తర్వాత పొట్టు ఒలిచిన వెల్లుల్లి వేసుకోండి 4 రెమ్మల దాకా. ఆ తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలు, అలాగే జీడిపప్పు. మీరు పుచ్చపప్పు లేదా జీడిపప్పు ఏదైనా తీసుకోవచ్చండి. ఇక్కడ నేను జీడిపప్పు, నువ్వులు తీసుకుంటున్నాను. మీరు ఏది అవైలబిలిటీ ఉంటే దాన్ని వాడుకోవచ్చు. తర్వాత దీనిని బాగా మెత్తటి పేస్ట్ చేసుకోవాలండి. ఎక్కడ పలుకుండకూడదు. వెన్నలాగా మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. ఈ కడాయిలో ఇందాక మనం ఎగ్స్ వేయించుకున్నాం కదా! ఆ ఆయిల్ వేసుకోండి ఫస్టు. ఈ ఆయిల్ సరిపోకపోతే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలి. మసాలా దినుసులు వేగిన తర్వాత అందులోకి ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మిక్సీలో, ఆ మసాలా పేస్ట్‌ని మొత్తం ఈ ఆయిల్‌లో వేసి చక్కగా వేయించుకోవాలి. చూసారు గదా! ఈ మసాలా పేస్టు ఎంత మెత్తగా ఉందో. మసాలా ఇలా మెత్తగా ఉంటేనే కర్రీ తినేటప్పుడు బావుంటుందండి. ఎక్కడ పలుకనేది ఉండకూడదు. ఇలా బాగా మెత్తగా చేసుకోవాలి మిక్సీలో. ఇప్పుడు ఇలా ఆయిల్ పైకొచ్చేదాకా ఆ మసాలాని ఆయిల్‌లో వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ధనియాల పొడి, అర స్పూన్ దాకా గరం మసాలా, 2 స్పూన్లు కారం యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా పొడులన్నీ మనం వేసుకున్న మసాలాలో మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత అవి వేగిన తర్వాత ఇట్లా ఆయిల్ పైకొస్తుంది. ఇప్పుడు మనం ఇందులో పెరుగు యాడ్ చేసుకుందాం. ఈ పెరుగుని ఇలా బాగా విస్క్ చేసుకోవాలండి. విస్కర్‌తో బాగా విస్క్ చేసుకున్నారంటే అలా క్రీమ్‌లా వచ్చేస్తుంది.
దానిలో కసూరి మేతి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాని, ఈ పెరుగు, మనం వేసుకున్న మసాలా పొడులు మొత్తం ఆయిల్లో వేగేటట్టు వేయించుకోవాలి. ఇది ప్రాసెస్ మొత్తం సన్న మంట మీద చేసుకోవాలండి. చక్కగా ఆయిల్ పైకొచ్చే వరకు దీన్ని వేయించుకుందాం. చూసారు కదా, ఆయిల్ పైకి తేలుతూ అలానే మసాలా మొత్తం చక్కగా మిక్స్ అయిపోయి వేగిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులో తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకొని ఇందులో ఉప్పు కారం చెక్ చేసుకొని ఇప్పుడే ఉప్పు కారం యాడ్ చేసుకోండి. అలా ఉప్పు కారం యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఉడకనివ్వండి. ఇలా ఉడికేటప్పుడు ఇందులో ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా మిక్స్, ఎగ్స్ మొత్తం ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, కర్రీ అయితే ఇలా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఎగ్స్లో వెరైటీగా తినాలనుకునే వారికి ఈ మొగలాయి ఎగ్ కర్రీ బాగా నచ్చుతుందండి. ఒకసారి ట్రై చేయండి. చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి. అదే మీరు రైస్తో తినాలనుకుంటే ఇందాక మనం పెరుగు యాడ్ చేసాం కదా, ఆ ప్లేస్లో మీరు టమాటా యాడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.